దేవుడు ఒక సొల్యూషన్, ఒక మోటివేషన్ మనకి ఇస్తున్నాడు. మీ శక్తికి మించిన ప్రయాణము మీ ముందుండగా మీరు సిద్ధపడండి అని చెప్తూ, నంబర్ 1 ఆయన చేస్తూ ఉన్నాడు, భోజనం ఇస్తూ ఉన్నాడు. నంబర్ 2 హోరేబునకు నడిపిస్తున్నాడు, సినాయికి నడిపిస్తూ ఉన్నాడు. The same place where Moses met God, the same place where Moses met God twice, 40 days and 40 nights, సేమ్ ప్లేస్కి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అక్కడ అంటూ ఉన్నాడు చూడండి, ఆ మాటతోనే మనం ముగించాం కదా, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుము. స్టే ఇన్ మై ప్రెసెన్స్. ఎలా మనం ప్రియులారా మన శక్తికి మించిన ప్రయాణాన్ని సాధించగలమో, ఆయన ఇచ్చే భోజనాన్ని మనం భుజించడం ద్వారా, ఆయన చూపించిన మార్గములో మనం నడచడం ద్వారా, మూడవదిగా ఆయన సముఖమందు మనము నిలిచి ఉండటం ద్వారా. ఆమేన్. దెన్ యూ కెన్ డూ ఇట్. 40 రోజులు ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఏమంటే సూపర్ న్యాచురల్ ఫాస్ట్ అన్నమాట. ఇది సూపర్ న్యాచురల్ ఫాస్టింగ్ మోసెస్ చేశాడు, ఏలియా చేశాడు. 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఆకలి దాహం లేకుండా చేశాడు. మోషే, ఏలియా కూడా 40 రాత్రులు 40 పగలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు జ్ఞాపకం చేయ, there is a journey ahead of you which is bigger than yourself. If you can accept it, if you can embrace it, God will give it for you. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. ప్రియులారా, దానితోని ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుడు ఈ యొక్క ఏలియాను అభిషేకించి, ఏలియా ఇక నేను నీకు మిషన్ ఇస్తూ ఉన్నాను, యూ హ్యావ్ టు చేంజ్ ద కింగ్. ఇంకా హజాయేలును నువ్వు అభిషేకించు. కింగ్ మేకర్ అయిపోయాడు ప్రేమ దేవుని బిడ్డలారా. సడన్లీ ద ప్రాఫెట్ ఈస్ బికమింగ్ ఏ కింగ్ మేకర్ నౌ. ఐ వాంట్ యు టు టేక్ దీస్ వర్డ్స్ ఇన్ టు యువర్ హార్ట్. మీ హృదయంలో తీసుకోవాలని నేను ఆశిస్తూ ఉంటూ ఉన్నాను. మన శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు మనకు, సంఘానికి వ్యక్తిగతంగా ఆయన పిలుస్తున్నాడు. నీ యొక్క కుటుంబం గురించినటువంటి కలలు, నీ యొక్క జీవితం గురించిన దర్శనం ఏదైతే ఉన్నదో, నువ్వు దాని కొరకు నువ్వు సిద్ధపడాలి. చిన్న కలలు, చిన్న దర్శనాలు ప్రేమ దేవుని బిడ్డలారా, అవి దేవుని స్వభావానికి సరిపోవు. దేవుని యొక్క స్వభావం చాలా గొప్పది. ఆయన స్వభావానికి తగినట్టుగా మన ఆశలు, కోరికలు, దర్శనాలు, మన క్రియలు, మన యొక్క విశ్వాసం ఉండాలని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. లెట్ us డ్రీమ్ బిగ్ ప్రేమ దేవుని బిడ్డలారా. మన శక్తికి మించిన కార్యాలు మనం చేయటానికి దేవుడు మనకు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు, ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ వర్డ్ యూజ్ చేశారు, గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్, అత్యధికమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరో ద్వారా కాదు ప్రియులారా, నీ ద్వారానే, నా ద్వారానే జరిగిస్తాడు. హల్లెలూయా. ఎక్కడో పుస్తకాల్లో చదివిన వాళ్ళ ద్వారానో, ఎక్కడో విదేశాల్లో ఉన్న వారి ద్వారానో, ఎక్కడో సిటీస్లో ఉన్న, నో 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 నో, ఇట్స్ యూ, నీవు, నేను, మనమే ప్రియులారా దేవుడు యొక్క చాయిస్. హల్లెలూయా. డోంట్ ఏమంటారు, నిన్ను నువ్వు తృణీకారం చేసుకోవద్దు. You have to tell, it's me. దేవుడు నా ద్వారా చేస్తాడు, నాలో చేస్తాడు, జరిగించగలడు. కానీ నువ్వేం చేయాలి? దేవుడిచ్చే ఆహారాన్ని నీవు తృప్తిగా భోజనం చేయాలి. నంబర్ 1, దేవుడు చూపించిన పర్వతానికి నువ్వు ప్రయాణం చేయాలి. నంబర్ 2, ఆయన సముఖమందు నీవు నిలవాలి. నంబర్ 3, ఆయన చెప్పిన మిషన్, ఆయన చెప్పిన కార్యాలు చేయాలి. హజాయేలును అభిషేకించమని చెప్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని విన్నాడు, మెల్లని చల్లని స్వరాన్ని విన్నాడు. ఒక గొప్ప రాజును ఆయన అభిషేకించడానికి ముందుకెళ్తూ